నా మందిరము మీ మధ్య ఉంచెదను అన్న గంభీరమైన మాటను గురించి మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిగెరుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నము ఇదే అంశముగా ఆధారం చేసుకొని ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకొని నేర్చుకొని అన్వయించుకోవటానికి పూనుకుందాం. ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారికే సూచనై ఉన్నాయి. బలిపీఠాన్ని గురించి ఉదయకాలం కొన్ని విషయాలు మన దృష్టికి తీసుకురాబడ్డాయి. అలాగే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసాన్ని గురించి మనం ఇప్పుడు రాత్రి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దేవుని మందస్సము యోర్దాను దాటిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశములో యెరూషలేముకు రాక మునుపు 4 స్థలాల్లో ఉంచబడింది. మొత్తము 5వ స్థలమైన యెరూషలేములో ఈ మందస్సము స్థిరపరచబడింది. కనుక కనానులో మందస్సమున్న స్థలాలు 5. మొదటిది యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందుల గిల్గాలులో దిగగా 6వ వచనం. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందస్సమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. 9వ వచనం. అప్పుడు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల కాళ్ళు యోర్దానొడమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించిరి. ఈ మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ యోర్దాను మందసము దాటిన వెంటనే కనానులో మందసం ఉంచబడిన మొదటి స్థలం గిల్గాలు. గిల్గాలు అనగా దొరలించబడుట అని అర్థము. ఇంతకుముందు మందసము అరణ్యములో దాదాపు 40 ఏళ్ల కాలం ఉంచబడింది. ఇప్పుడైతే మందస్సము గిల్గాలులో ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. తిరిగి గిల్గాలు కూడా మనకు సిలువను జ్ఞాపకం చేస్తుంది. కనుక సిలువ యొక్క ప్రాశస్త్యత మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనదో తిరిగి తిరిగి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసే ఈ మాటలే నిలువెత్తటి ప్రతి స్వరూపాలు. 2వ స్థలం మందస్సు ఉంచబడింది ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతులు 20:26. వీరందరూ కత్తిదూయివారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. 2వ స్థలం బేతేలు. 3వ స్థలం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండి నెడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను
రక్షించుననిరి. కనుక మందసం ఉంచబడిన మూడవ స్థలం షిలోహు. మొదటి స్థలం గిల్గాలు అనగా దొర్లించబడట రోల్లవే. రెండవ స్థలం బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరము. మూడవ స్థలము షిలోహు అనగా పీస్ బ్రింగర్ సమాధానమును తీసుకుని వచ్చేవారు. నాలుగవ స్థలం సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయీల యెహూదాలో నుండి ప్రయాణమాయ. అనగా అచ్చటి నుండి ఎచ్చటి నుండి దినవృత్తాంతములు గ్రంథములో దీనికి వివరణ రాయబడింది. కిర్యాత్యారీము హార్న్ ఆఫ్ గాడ్ దేవుని కొమ్మ అని అర్థం. ఐదవది ఆఖరి స్థలం 2వ సమూయేలు 6వ అధ్యాయం 17వ వచనం. 6:17 6:17. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా. ఇది యెరూషలేము. కనుక ఈ 5 స్థలాలలో యోర్దాను దాటిన తర్వాత దేవుడు తన మందసాన్ని ఉంచాడు. మొదటిది గిల్గాలు, రెండవది బేతేలు, మూడవది షిలోహు, నాలుగవది కిర్యత్యారీము, ఐదవది యెరూషలేము. ఒక్కొక్క స్థలము ఆత్మ సంబంధమైన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ మధ్యాహ్నము మన దృష్టి గిల్గాల మీద కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాం. యెహోషువ ఆరంభ అధ్యాయంలో గిల్గాల్ అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి తిరిగి రాస్తూ ఉన్నాడు. గిల్గాల్లో ప్రవేశించిన వారు క్రొత్త తరం యవనస్తులైన వారు, పాత తరం మోషే నాయకత్వంలో విడిపించబడిన వారు చాలామంది అరణ్యంలో రాలిపోయారు. ఈ క్రొత్త తరమైన యవనస్తులు దేవుని సిలువ, గిల్గాలు, సున్నతి, కోయబడుట, కత్తిరించబడుట అన్న అర్థానికి సాదృశ్యమైన స్థలాన్ని గుర్చిన గ్రహింపులోనికి రావాలని దేవుడు యెహోషువను ప్రేమించి ఆ గిల్గాలు యొక్క ప్రాశస్త్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు మందసాన్ని గిల్గాలులో ఉంచి గిల్గాలును కేంద్రముగా చేసుకుని కనాను దేశంలో ఆయా శత్రువుల మీద దండెత్తి పట్టణాలను భంగము చేసి వాటిని లోబర్చుకొని స్వతంత్రించుకొని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి వీర సైనికుల వలె, కవాత కలిగిన సైన్యం వలె ప్రవేశిస్తున్న అమోఘమైన దృశ్యము యెహోషువ మలచిన తీరు చాలా అద్భుతం. ఈ దృశ్యం అంతటికీ మూలము, కేంద్రము, పునాది గిల్గాలు. యెహోషువ గ్రంథము విజయాల ఉప్పెన. యెహోషువ గ్రంథము దేవుని నామానికి మహిమ తెచ్చే ఓ ప్రతీక. యెహోషువ గ్రంథము క్రీస్తు శిలువ పతాకాన్ని పైన రపరపలాడించే ఓ జెండా. యెహోషువ గ్రంథము క్రైస్తవ మానవునికి యేసుక్రీస్తులు ప్రభువులో శిలువ ద్వారా దేవుడు సంప్రాప్తించిన అద్భుత విజయమేమో చూపించే నిజ స్వరూపము. అందుకని యెహోషువ గ్రంథము యవనస్తులకు సవాలు విసిరే గ్రంథము అని మనకు తెలుసు. యెహోషువ బైబిల్ ప్రణీతుల ప్రకారము, బైబిల్ ప్రకారం కూడా యవనస్తుడే. బైబిల్ ప్రకారం ముసలోళ్ళు అంటే బహుశా 100 ఏళ్ళు పైన. అందుకని యాకోబు పెళ్ళి బయలుదేరింది బెర్షెబా నుండి 77 సంవత్సరాలు హారాను వైపు బయలుదేరినప్పుడు
ఆ తర్వాత పెళ్లి చేసుకునేటప్పటికి యాకోబుకి ఎన్ని సంవత్సరాలు? 77కి బయలుదేరితే 7 ఏళ్ళు లేయా కొరకు పనిచేస్తే 84వ సంవత్సరంలో పెళ్ళయింది. ఇలాంటి పెళ్ళికి ఎవరైనా వస్తారు ఇక్కడైతే? ఆయనకేం సిగ్గులేదు, అబ్బా 84కి ఇంకా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటా. 84కు మొదటి పెళ్ళి అందరితో ఆగిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ 7 ఏళ్ళు తనకి ఇష్టమైన భార్య కొరకై లేదా స్త్రీ కొరకై మళ్ళా మామగారి దగ్గర పనిచేశాడు. అప్పటికి వయసు ఎంత? 91 సంవత్సరం. అందంగా రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, కనుక బైబిల్లో వయసుకు ప్రాధాన్యత లేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఏ వయసులో ఉన్నవారినైనా ఎప్పుడైనా తన నామమహిమ కొరకు వాడుకోగలడు. ఇక మామ దగ్గర ఇంకా 7 ఏళ్ళు పనిచేశాడు. అప్పటికి ఆయన వయస్సు 97-98 సంవత్సరాలు. దాదాపు 100 సంవత్సరాల తన జీవితం భంగమైపోయిన తర్వాత యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 147. ఇంకా కేవలము దాదాపు 50 సంవత్సరాల్లో ఏమైనా మేలు కలుగుతుందా? 100 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు మిగిలింది. సాధారణంగా మనమేమనుకుంటాం, చేస్తే ఆ మొదటి 100 సంవత్సరాల్లోనే ప్రభుకు చేసినాలా, ఆ తర్వాత ఏముంది అనుకుంటాం. అయితే సిలువ వేరుగా మారుస్తుంది. అబ్రహాం పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు అని బైబిల్ పండితుల అభిప్రాయం. అబ్రహాం ఎన్నేళ్ళకి చనిపోయాడు? 175 సంవత్సరాలకి చనిపోయాడు. అంటే అబ్రహాము దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని? 100. 75 ఏళ్ళకి పిలువబడి 175కి చనిపోతే 100 ఏళ్ళు దేవునితో నడిచాడు. 100 ఏళ్లలో అబ్రహాము దేవునితో నడిచినప్పుడు ఏ ఆశీర్వాదం పొందాడు? 50 ఏళ్లలో యాకోబు దేవునితో నడిచినప్పుడు అబ్రహాం కంటే ఎక్కువ ఆశీర్వాదం పొందాడంటే తప్ప? ఇంకోసారి చెప్పమంటారా? 100 ఏళ్లలో అబ్రహాము దేవునితో నడిచినప్పుడు ఏ ఆశీర్వాదం పొందాడు? అంతకంటే రెండంతలైన ఆశీర్వాదాన్ని యాకోబు 50 ఏళ్ళు దేవునితో నడిచి పొందాడంటే తప్ప? దీనికి మూల కారణం, దీనికి మూలమైన పునాది, సొల్యూషన్ ఏంటి? అబ్రహాము జీవితంలోనూ యాకోబు జీవితంలోనూ పొరపాటు లేకుండా బలిపీఠాలు ఉండనే ఉన్నాయి. క్రీస్తు శిలువను వారు కేంద్రముగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినారు. అదే యాకోబు జీవితంలో దేవుని యొక్క మందిర ప్రత్యక్షత ఆదికాండం 28వ అధ్యాయంలో కలిగిన కారణం చేత ఆ ప్రత్యక్షకు బద్ధుడై యాకోబు ప్రవర్తించిన వైనం దేవుని ఆకర్షించింది. అందుకనే దేవుడు యాకోబు జీవితాన్ని ఆ బేతేలు అనగా దేవుని ఇల్లు అనగా దేవుని మందిరాన్ని బట్టి ఆశీర్వాదంలోనికి తీసుకొని వచ్చినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. కనుక బహుశా నువ్వు అనుకోవచ్చు, ఇంకేమైందండి, పుణ్యకాలం అయిపోయింది, ఇన్నేళ్ళు గడిచిపోయా, ఇంకా చదువు పూర్తి కాలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పిల్లలు కాలేదు, ఇంకా సెటిల్ కాలేదు, ఇంకేముందిలే, ఇంకా ఉంది ఇప్పుడు నుండి, ఇప్పుడు ఇంకేమైందిలే. అబ్రహాము దేవుడు మన దేవుడు, యాకోబు దేవుడు మన దేవుడు, యెహోషువ దేవుడు మన దేవుడు, దావీదు దేవుడు మన దేవుడు. అందుకనే మన మధ్యలో కూడా ఈ బలమైన కార్యాలు చేయాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. సరే, మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఈ గిల్గాలలో ఇశ్రాయేలీయులు కొనసాగుతున్నప్పుడు వారి కొద్దిగా అలాగూ ఎరుకో వైపు వెళ్ళారు. ఎరుకో దుర్భేద్యమైన బలాఢ్యమైన పట్టణం, దాన్ని జయించుట సామాన్యమైన మానవునికి దుస్సాధ్యం. అయితే దేవుని యొక్క మందసాన్ని వారు అలాగూ చుట్టూ తిప్పుతూ వచ్చినారు. కనుక ఇక్కడ మనం ఏం చూసేదంటే ఆర్క్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద విక్టరీ. మందసం అనేది విజయానికి కేంద్ర బిందువుగా మారినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. వారు మందసం లేకుండా ఊరికి చేతులు పట్టుకొని అదేదో డాన్స్ మాదిరి ఎరుకో కోటలో చుట్టూ తిరిగి ఉండిరు అనుకోండి, 7 రోజులు కాకపోతే 70 రోజులు తిరిగారు అనుకోండి, వారికి విజయం కలిగిండేదే కలగదా? మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, మందసమ లేకుండా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చూడడు, చూడజాలడు, చూడబోడు. పాత నిబంధనలో మందసమే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలుసు. కనుక ఆ మందసాన్ని వారు ఎత్తుకొని ఎరుకో చుట్టి తిరుగుతూ వచ్చే కొలది విజయం వారికి సమీపాన వచ్చింది. 7వ రోజు 7 సార్లు తిరిగేటప్పటికి విజయము వారి ఒళ్ళో వచ్చి
గంభీరమైన విగ్రహముగా కూరుకొని పోయింది. ఎంత అద్భుతమైన విజయము ఈ మందసము మానవునికి సంప్రాప్తము కలుగజేస్తుందన్న సంగతి ఈ విషయము చక్కటి తార్కాణమా కాదా? ఆ విజయ పరంపరలో కొనసాగుతున్న తర్వాత బహుశా యెహోషువ కూడా కొంత చతుష్టయం ఉందేమో. ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా దుష్ట చతుష్టయము అంటాం. అంటే ఒక నలుగురు చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచి చతుష్టయం కూడా ఉంటుంది. ఇంకో నలుగురు వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యెహోషువ దగ్గరికి వచ్చి చెప్పారేమో, అన్న ఎరికో పట్టణం లాంటి దాన్ని మందసాన్ని మనం చుట్టూ తిప్పేసి కూలగొట్టేసాం, ఇక హాయ్ చాలా చిన్న పట్టణం, అంతదాకా మనము మందసము అందరు ఎందుకు వెళ్ళడము, ఏదో మనం కొంతమందిని పంపిస్తాము, మీరు అలసిపోయారు కదా ఇక్కడే రెస్ట్ తీసుకోండి అని బహుశా అన్నారేమో. కానీ యెహోషువ లాంటి వాడు కూడా మానవ సంబంధమైన ఆలోచనను అంగీకరించడానికి అవకాశం ఉందని జ్ఞాపకం చేయబడుతుంది. బైబిల్లోని 66 పుస్తకాల్లో ప్రతి మానవుని యొక్క కాళ్ళ కింద మట్టి ఉందన్న సంగతి ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఆదాము కావచ్చు, హనోకు కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, దావీదు కావచ్చు, పేతురు కావచ్చు, పౌలు కావచ్చు. ఎవరైనా సరే దేవుని దృష్టిలో కాళ్ళ కింద మట్టి అనగా బలహీనత కలిగిన వారే కానీ బలమైన వారు కాదన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోషువ దాన్ని సరే అన్నాడేమో. సరే, కొంతమందిగా వెళ్ళి హాయి పట్టణాన్ని పట్టుకుందామని వెళ్ళారు. అయితే హాయి పట్టణం వారికి దొరకలేదు. దానికి తోడు వారి మధ్యలో మానం వచ్చింది. ఆ మానాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అపజయం వచ్చింది హాయి మీద. సాధారణంగా హాయి మీద అపజయం ఎందుకు వచ్చింది అంటే, మన నుండి వచ్చే జవాబు ఏంటంటే, ఆకాను శబ్దమైన దాన్ని దోచుకొని తన గుడారం మధ్యలో ఉంచుకున్నాడు అని మనం అనుకుంటాం. ఎందుకు శబ్దమైన దాన్ని, ఎందుకు దేవుడు చెప్పిన దాన్ని అనగా ఇది పాపము చేయొద్దు అని చెప్పాడు. అయితే మనం దాన్ని ఎందుకు చేస్తామంటే మనము బలిపీఠానికి, శిలువకు, మందసానికి దూరంగా ఉంటాం. చూడండి, మందిరంలో ఉన్నప్పుడు టీవీ పెట్టాను సినిమా చూస్తారా అని అన్నాం అనుకోండి, ఎవరైనా చూస్తారా? అబ్బా మందిరంలోనే ఎట్లా బ్రదర్ సినిమా, ఇంట్లో అయితే కిటికీ వేసుకొని కొద్దిగా చూడవచ్చు, ఎవరు చూడరు కదా అని అనుకుంటాం. అంటే మన నైజం ఏంటి? దేవుని సన్నిధికి దూరంగా పోయే కొలది పాపపు యొక్క సన్నిధికి సమీపంగా వస్తున్నాం. దేవుని సన్నిధికి సమీపంగా వచ్చే కొలది పాపపు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాం. కనుక ఆకాను పాపం చేయటానికి కారణం ఏంటంటే, దే లెఫ్ట్ ద గిల్గాలును వారు విడిచిపెట్టారు. గిల్గాలుకు రాలేదు విజయం. తర్వాత అసలు విజయం అనేది మా వల్లే కలిగింది, శిలువ వల్ల కలిగిందా, మందసంఘం వల్ల కలిగిందా, మేము ఆ ఎరుకో పట్టణం చుట్టూ ప్రతిదినం ఒకసారి తిరిగాం, 7వ దినం 7 సార్లు తిరిగాం, అందుకే మాకు విజయం కలిగింది, కనుక ఇంకా గిల్గాలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అనుకున్నారేమో. బహుశా ఈ దినాన్ని కూడా నువ్వు అలాగ అనుకుంటున్నావు. నేను బాగా చదువుకున్నాను, మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను అన్ని చదువుకున్నవే బాగా వస్తాయి, నాకు బాగా హ్యాండ్ రైటింగ్ వచ్చు, టైం మేనేజ్మెంట్ వచ్చు, మా నాన్న అన్నగారు అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీకు ప్రార్థన లేకపోతే వాళ్ళందరిది నీకు పని చేస్తుందని అనుకుంటున్నావా? వారు హాయి మీద వెళ్ళినప్పుడు వారికి అపజయం కలగటానికి కారణం దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. బహుశా నీవు నేను ఈ దినాన్న పాపములోనూ అపవిత్రతలోనూ దొరలాడటానికి కారణం ఏంటంటే, మనం దేవుని యొక్క శిలువకు, మందసానికి, యేసుక్రీస్తు ప్రభు వారికి దూరం అయిపోయామన్న సంగతి మర్చిపోకూడదు. శిలువకు దూరముగా, శిలువకు వేరుగా, మందసానికి దూరముగా మనం లోకములో ఏమీ చేయజాలము. దీన్నే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను భక్తుడు చాలా చక్కగా గ్రంథస్థం చేశాడు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. నువ్వు లేకుండా మేము హాయిని పట్టుకోలేమా? నీవు లేకుండా మేము యోర్దాను దాటలేమా? నీవు లేకుండా మేము కనాను స్వతంత్రించుకోలేమా అనే ప్రశ్నలన్నిటికీ జవాబు ఏంటంటే, దేవుడు మనతో పాటు ఉంటే తప్ప మనకు విజయము సంప్రాప్తము కాదు. కనుక ఆకాను యొక్క పాపాన్ని దేవుడు చాలా తీవ్రమైనదిగా పరిగణించాడు. ఏముండాలో దేవుడు మన మధ్యలో కోరాడు? ఐ విల్ సెట్ మై టెబర్నకిల్ అమాంగ్ యూ. నా మందిరమును మీ మధ్య, అండర్లైన్ దిస్ వర్డ్, మీ మధ్య. అయితే ఏముంది వీరి మధ్య? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం, మన్నించండి 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ 7:13. 12 కూడా చదువుతా. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఎవరున్నారు?
శాపగ్రస్తులైన వారు ఉన్నారు మధ్యలో. ఎవరు ఉండాలి? ఆశీర్వాదానికి మూలమైన దేవుడు ఉండాలి. అయితే శాపానికి మూలమైన మానవులు వారి మధ్యలో ఉన్నారు. ఇంకేముంది? 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవని. మీ మధ్య, మీ మధ్య, మీ మధ్య. మన మధ్యలో ఉండవలసిన దేవుని మందిరం. అయితే మన మధ్యలో ఏమున్నాయి? శబ్దమైన ఉన్నాయి. మన మధ్యలో ఉండాల్సింది దేవుని మందసం. అయితే మన మధ్యలో ఏమున్నాయి? శాపగ్రస్తమైన ఉన్నాయి. మన మధ్యలో ఉండాల్సింది పరిశుద్ధత. అయితే మన మధ్యలో ఏమున్నాయి? పాపం ఉంది. ఆ కారణం చేత మీకు శత్రువుల మీద విజయము సంప్రాప్తమక. ఈ పాపం మనకు చాలా చిన్నదైందిగా కనిపిస్తుంది. దేవుడు దీన్ని 5 రకాలుగా వర్ణించాడు. 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు ఓ చిన్న అతిక్రమం చేస్తే దేవుడు దాన్ని ఇన్ని రకాలుగా వర్ణించాలా? మొదటి దాన్ని తిరుగుబాటు అన్నాడు, రెండవసారి పాపము అన్నాడు, మూడవసారి అతిక్రమము మీరి ఉన్నారు అన్నాడు, 4వసారి శాపగ్రస్తులు అన్నాడు, 5వసారి అదే 12వ వచనము కింది వరుస, తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. డిఫీట్, అపజయం. కనుక ఒక చిన్న అతిక్రమము, పొరపాటు, ఈ 5 విధాలుగా విశ్లేషణ బైబిల్లో రాయబడింది. పాత నిబంధనలోనే దేవుడు దీన్ని తిరుగుబాటుగాను, దీన్ని పాపముగాను, అతిక్రమముగాను, శాపముగాను, అపజయముగాను వర్ణించినాడు. ఈ కారణాన ఇశ్రాయేలీయులు శాపగ్రస్తమైన దానిలో నుండి బయటపడలేని స్థితిలో ఉన్నారు. అందుకనే ఈ వచనాల్లో మనం చూస్తే మీరు 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 అన్నాడు. ఒకరు చేస్తే మీరని ఎందుకనాలా? ఆకానొక్కడేగా చేసింది. మీలో ఒకడు అని రాయొచ్చు కదా. మీలో ఒకడు చేసినా అందరూ చేసినట్టే అన్న సంగతి ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేసే సంగతి. అందుకని ఇప్పుడు ఆకాను యొక్క గుడారం మధ్యలో ఏముండాలా? దేవుని మందస్సము లేదా దేవుని మందిరం ఉండాలా. అయితే ఆయన గుడారం మధ్యలో ఏముంది? 7వ అధ్యాయం 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి దాచు. డేరా మధ్యలో పెట్టాడు. ద కర్స్డ్ థింగ్ హ్యాస్ బికమ్ ఎ సెంట్రాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆకాన్. ఆకాను జీవితంలో శాపగ్రస్తమైనది మధ్యలోకి వచ్చింది, ఆశీర్వాదకరమైనది మధ్యలో నుండి బయటికి వెళ్ళిపోయింది. కనుక మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి మన మధ్యలో ఉంటుంది. 2 ఉంటాయని మాత్రం అనుకోబాకండి. మొదటిది దేవుని మందిరమైనా మన మధ్యలో ఉండాలా. దేవుని మందిరం మన మధ్యలో లేదంటే రెండవది ఏం మన మధ్యలో ఉంటుంది? శాపగ్రస్తమైందైనా మన మధ్యలో ఉండాలా. వీ క్యాన్ బి న్యూట్రల్. మనము మధ్యస్థంగా ఉండలేము. అది కూడా ఒక మూలకుందండి, ఇదొక మూలకుందండి, అది తూర్పుకుంది, ఇది పడమరుకుంది, ఇది ఉత్తరానికి ఉంది, దక్షిణానికి ఉంది, మధ్యలోనంతా ఖాళీ శూన్యమని మనం చెప్పడానికి వీల్లేదు. కనుక ఈ శాపగ్రస్తమైనది గిల్గాలు దగ్గర తీసివేయవలసిన ఆవశ్యకత వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే, జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. ఆ తర్వాత ఆకాను పట్టబడుట, చంపబడుట, సమాధి చేయబడుట, ఆ సమాధి మీద ఒక స్తంభం ఎత్తుట, తిరిగి ఇశ్రాయేలీయులు హాయి వైపు వెళ్ళుట, విజయోత్సాహంతో వచ్చుట మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకురావాలని కోరే సంగతి ఏంటంటే, వారు దాని తర్వాత ఆ ఓటమి తర్వాత తిరిగి గిల్గాల్కి వచ్చారు. అనగా మన జీవితంలో అపజయమైన, ఓటమైన, మేలైన, కీడైన, శాపమైన, ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన తిరిగి గిల్గాలు అనగా సిలువ దగ్గరికి రావటం మనకు చాలా ప్రాముఖ్యం. యెహోషువ జీవితము సిలువ సమ్మిళితము చేయబడిన జోడు గుర్రాలు. అందుకని యెహోషువ గిల్గాలులు ఎప్పుడు ఒకే సందర్భంలోనే వాడబడ్డారు. 9వ అధ్యాయము 6వ వచనం, వారు గిల్గాలు నందలి పాలెంలో ఉన్న యెహోషువ వద్దకు వచ్చిరి. 10వ అధ్యాయం 6వ వచనం, గిబియోనీయులు మన్యములో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి
మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చేయి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం. ఇక్కడ యెహోషువ ఎక్కడ దిగాడు, ఎక్కడ బస చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అంటే యెహోషువ జీవితం అంతా సిలువే, గిల్గాలే. సిలువకు వెలుపట నేను అపజయం పొందేవాడిని, సిలువకు వెలుపట నాలో మేలు లేదు, సిలువకు వెలుపట నేను నాయకుడిని కాదు, సిలువకు వెలుపట నేను ప్రజలను నడిపించలేను, సిలువకు వెలుపట నేను ప్రజలను దేశములో ప్రవేశపెట్టి వారికి పంచి పెట్టలేను అన్న సంగతి యెహోషువ ఇదిమిద్దంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాల్లో మనకు అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అనుభవం ఉంది, అందం ఉంది, చందం ఉంది, పాటలు వచ్చు, వాక్యం వచ్చు, బోధవచ్చు, కూర్చోవడం వచ్చు, లేయడం వచ్చు. ఒక్కటి మాత్రం రాదు, ఒక్కటి మాత్రం తెలియదు. ఏంటది? గిల్గాలు. అదే సిలువ. అదే మనకు పవర్ హౌస్. క్రాస్ ఇస్ ద పవర్ హౌస్ ఫర్ ఎ క్రిస్టియన్. క్రైస్తవునికి సిలువ అనేది పవర్ హౌస్ మాదిరి. ఆ పవర్ హౌస్ లేకుండా ఇంక ఏం పని చేస్తున్నా ఏం లాభం ఉంది? అందుకని మనం అన్ని పనులు చేస్తున్నాం. ఎక్కడ తేలుతున్నామా అంటే అపజయంలో తేలుతున్నాం. ఎందుకు ఈ అపజయం వచ్చింది? ప్రార్థన చేసుకునే చేసామే. నేనే కాదా, చాలామంది ప్రార్థన చేసామే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ అదే సమయంలో కన్సల్ట్ చేయవలసిన స్థలము సిలువ. అదే మనం మర్చిపోతున్నాం. అందుకనే యెహోషువ ప్రతిసారి విజయం పొందినప్పుడు వారు గిబియోనీయులైనా, వారు యెరూషలేములో ఉన్నవారైనా, వారు అమోరీయులైనా, వారు యెరికో వారైనా, వారు హాయి వారైనా, ఎవరి మీద విజయం పొందినప్పటికీ యెహోషువ ఇదిగో మేము విజయం పొందామని అదే యెరికోలోను, అదే హాయిలోను, అదే గిబియోన్లోను, అదే అమోరీ దేశంలోనూ ఉండి విజయోత్సవ పండుగ జరుపుకోవట్లేదు. ఆ విజయాన్ని అంతటిని తీసుకుని వచ్చి గిల్గాలులో యేసుక్రీస్తు ప్రభు ఎదుట మందసం యొక్క పాదముల దగ్గర నుంచి ఇదిగో మా విజయానికి రహస్యం మీరే, అలాగూ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాడు. అందుకనే 10వ అధ్యాయంలో ఇదో సందర్భం మనకు బాగా పరిచయము. 10వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. ఈ పవర్ హౌస్లో ఈ గిల్గాలులో నిలబడ్డాడు కనుక ఓ స్థలానికి సంబంధించిన దాంట్లో యుద్ధం జరిగేటప్పుడు అప్పుడే సూర్యుడు అస్తమించడానికి త్వరపడుతూ ఉన్నాడు. 12వ వచనం 10వ అధ్యాయం 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసింది. దిస్ ఈజ్ యునిక్, అన్యాచురల్, అన్పారలల్, మ్యాచ్లెస్, మ్యాగ్నానిమస్, మార్వలస్ ప్రేయర్. అసాధారణమైన, అద్వితీయమైన, అనిర్వచనీయమైన, అనూహ్యమైన, అమోఘమైన, అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థన 66 పుస్తకాలు కలిగిన బైబిల్లో ఎవరు చేయలేదు. బహుశా ఇంక ముందు కూడా చేయలేము. ఈ ప్రార్థన పొందిన ప్రతిఫలము బైబిల్లో ఎవరు పొందలేదు. బహుశా ప్రస్తుత కాలం కూడా ఎవరు పొందరేమో, రాబో దినాల్లో ఎవరు పొందరేమో. ఏం ప్రార్థన చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఇది ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు చూడండి. మన స్టూడెంట్స్తో, మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. ఏంట్రా నువ్వు కారు దగ్గర నిలబడుకో, నువ్వు కిచెన్ దగ్గర నిలబడుకో, నువ్వు వంట దగ్గర నిలబడుకో అన్నట్టు మనం పిల్లల్ని యెహోషువ సూర్యుని చంద్రుని అలాగ నిలబెట్టేస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన మనం చేయాలంటే ఆలోచిస్తాం కదా. ఏదైనా మనం ప్రార్థన చేయాలనుకో, ఉదాహరణకి మనకు పిల్లలు లేరు అని అనుకో, పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు అనే దానికి ప్రార్థన చేయటానికి చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి కనుక అబ్రహాముకు గలగలేదు, ఇస్సాకు గలగలేదు, యాకోబుకు గలగలేదు కనుక వీళ్ళంతా మనం ప్రార్థన చేయలేమో, అప్పుడు దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడేమో, వారికి ప్రార్థన చేస్తే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఇచ్చాడు కదా అని మనం అనుకొని ప్రార్థన చేస్తాం. అది కొత్త టాపిక్ అనుకో. ఏంటి కొత్త టాపిక్? సూర్యుడు ఆగిపోవడము, చంద్రుడు నిలబడిపోవడం కొత్త టాపిక్. అంతదాకా జరగలేదు. అబ్రహాం అలాంటి ప్రార్థన చేయలేదు, ఇస్సాకు యాకోబు అలాంటి ప్రార్థన చేయలేదు, మోషే అలాంటి ప్రార్థన చేయలేదు. అయితే యవనస్తుడికి నిలబడుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ నిలబడుకొని ప్రార్థన చేస్తున్నాడు? ఈ స్టాండింగ్ ఆన్ ద పవర్ హౌస్ కాల్ ద క్రాస్ ఆర్ గిల్గాల్ అండ్ కమాండింగ్ ద సన్ అండ్ మూన్ టు బి స్టాండ్ స్టిల్. దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ ద రుడిమెంటరీ యాంకరింగ్. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించబట్టానికి మూలమైన నిగూఢమైన మర్మం ఏంటంటే మనము గిల్గాలులో నిలబడాలా. యెహోషువ కాళ్ళు సిలువ భూమి మీద ఉన్నాయి.
యెహోషువ చేతులు దేవుని వైపు ఎత్తాడు. యెహోషువ నోట్లో నుండి బయటకు వచ్చే ప్రార్థన భారముతో చంద్రుని సూర్యుని ఆపాడంటే తప్ప, ఆ దినాన గిబియోనులో సూర్యుడు ఆగిపోయాడంటే, అయ్యారోను లోయలో చంద్రుని నిలబడిపోయాడంటే ఎలాగ నిలబడిపోయారు? బహుశా యెహోషువ ప్రార్థన మీద అలా బంతి నిలబడినట్టు నిలబడ్డారేమో. వాట్ ఎ మ్యాజికల్ ఇన్సిడెంట్! ఎంత మంత్రదండముతో కూడిన సందర్భం ఇది. విక్టరీ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ఆర్క్ ఆఫ్ గాడ్. విక్టరీ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ క్రాస్. విజయం అనేది సిల్వర్నే జ్ఞాపకం చేస్తుంది. యవనస్తులకు విజయము అనే మాట చాలా ఇష్టమైన మాట. పరీక్షల్లో విజయము, ఉద్యోగంలో విజయము, పెళ్లిలో విజయము, శత్రువుల మీద విజయము, ఇంట్లో విజయము, బయట విజయము, అన్నిట్లో విజయపయం పరంపర కొనసాగితే ఎంత బాగుండో అని అనుకుంటారు. అయితే మన విజయం పరంపర కొనసాగటానికి మూలమైనది సిల్వ, గిల్గాల్ అనేది మనం వదిలివేసి మిగతా వాటన్నిటిలో ముందుకు సాగిపోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆయనకు దేవుడు అనుగ్రహించిన స్థలంలోనే యెహోషువ ఉండి ప్రార్థన చేసినాడు. మనం దేవుడు ఏ స్థలంలో ఉంచినాడో అక్కడ మనం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన ప్రార్థన, మన పరిచర్య దేవుడు అంగీకరిస్తున్నాడు. ద మినిస్ట్రీ ఆఫ్ జాషువా హియర్ ఈజ్ నాట్ డూయింగ్ సంథింగ్ బట్ ప్రేయింగ్ ఫర్ గాడ్. యెహోషువ యొక్క పరిచర్య ఇక్కడ ఏంటంటే ఏదో చేసేది కాదు, ప్రార్థన చేసేది. నీవు నేను ఎక్కడ నిలబడ్డాం? ఎక్కడ నిలబడవలసిన వారం? ఏదైతేనేమండి అంత అదే కదండి అని అనుకుంటాం. అంత అదేనా? యెహోషువ గిల్గాలకు వేరే స్థలంలో నిలబడి ప్రార్థన చేసింటే ఈ ప్రార్థనకి జవాబు వచ్చిండేదా? కాదు. కనుక యెహోషువ నిలబడవలసిన, యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఎ రైట్ ప్లేస్, ప్రేయింగ్ ఫర్ ద రైట్ కాజ్, టు ద రైట్ గాడ్, అట్ రైట్ టైం, రైట్ ఆన్సర్. వాట్ ఎ రైట్ పర్సన్ ఈజ్. సరైన స్థలంలో నిలబడ్డాడు, సరైన కారణం కొరకు, సరైన విధానంలో, సరైన దేవునికి సరైన జవాబు పొంది ప్రార్థన చేశాడు. ఎంత సరైన వ్యక్తి యెహోషువ! నీవు నేను ఎలాంటి వాళ్ళము? వీ స్టాండ్ ఆన్ ఎ రాంగ్ ప్లేస్ అండ్ డూ ఎ రైట్ వర్క్ అండ్ వీ గో ఎ రాంగ్ వే. మనం కాని స్థలంలో నిలబడతాం, సరైన పని చేస్తాం, సరికాని స్థలంలోకి వెళ్తాం. ఊహించండి, ఎలీషా మహాభక్తుడు, ఏలియా మహాభక్తుడు. ఈ ఎలీషా, ఏలియాలో దగ్గరే ఉన్న ప్రవక్తులని మనకు పరిచయం. ఈ ఏలియా రాజుల మొదటి గ్రంథం చూస్తే కర్మేలు పర్వతం మీద బయలుదేవతలను సవాలు విసిరాడు. హౌ లాంగ్ డూ యూ ఆల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్? ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తట్టుబిట్టులాడుతూ ఉన్నారు? యెహోవా దేవుడైతే రండి. ఆ సవాలు విసిరాడు, కిందికి దిగి వచ్చాడు. అనగా కర్మేలులో మీదనే బలిపీఠం నిర్మించినాడు. అగ్ని దిగి వచ్చింది, అంగీకరించింది. దేవుడు ఏలియాను జ్ఞాపకం చేసుకున్నాడని రుజువు ఏర్పడింది. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది, ఈ ఏలియా తిరిగి వెళ్ళిపోయాడు, బదరికి వృక్షం కింద కూర్చున్నాడు. అక్కడి నుండి 40 రోజుల తర్వాత గుహలోకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు అన్నాడు, చూడండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19:9. అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఉదయమే నేను మీకు చెప్పాను, దేవుడు ప్రశ్న వేసేటప్పుడు పేరు పెట్టి ప్రశ్న వేస్తాడు. వాట్ ఎ గాడ్! దేవుడు ప్రశ్నలు ఎందుకు వేస్తాడు? తెలియకేస్తాడా, తెలిసేస్తాడా? కనీసం 3 కారణాలు ఉన్నాయి దేవుడు ప్రశ్న వేయటానికి. మొదటి కారణం, దేవుడు ప్రశ్న వేసినప్పుడు దేవుని కన్నులు యథార్థవంతులను బలపరచుట కొరకై సర్వలోకమందు సంచారము చేస్తున్నాయని మనం గుర్తించాలి. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్నిసెంట్. దేవుడు సర్వాంతర్యమని, సర్వము చూస్తున్నాడని, నిన్ను కూడా చూచాడు అని జ్ఞాపకం చేయటానికి ప్రశ్న వేస్తాడు మొదటిది. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకు ప్రశ్న వేస్తే ఏలియా ఎక్కడున్నాడో తెలియదా? దేవుడు అదే ప్రశ్న అనగా ఇదే విధానంలోనే దేవుడు ఆదామును కూడా ప్రశ్నించాడు కదా, ఆదామా నీవెక్కడా? ఏబేలు నీ తమ్ముడైన కయ్యూను ఎక్కడా? ఇలాంటి ప్రశ్నల పరంపర కొనసాగుతూ వచ్చింది కదా. మరి దేవుడు ప్రశ్న ఎందుకు వేశాడు? తెలియకుండా వేసాడా? ఉదాహరణకి మీరు క్లాస్కి వెళ్ళారు అనుకోండి, చాలామంది యవనస్తులు ఉంటారుగా. క్లాస్కి వెళ్తే టీచర్ అడిగాడు అనుకోండి, ప్రధానమంత్రి ఎవరు? తెలిసి అడుగుతాడా, తెలియకుండా అడుగుతాడా? 100కి 99 టీచర్లు తెలిసి అడుగుతారు.
తెలియకుండా అడిగే టీచర్లు కూడా ఉంటారు, అది వేరే విషయం అనుకో. అంటే టీచర్ సాధారణంగా తెలిసే నిన్ను అడుగుతాడు. అలాగే దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడంటే ఓ భూ సంబంధమైన టీచరే తన స్టూడెంట్స్ని తెలిసి వారికి తెలియదో లేదో, తెలుసో తెలియదో అని తెలుసుకోవటానికి ఎలాగ అడుగుతున్నాడో, అలాగే పరసంబంధమైన దేవుడు కూడా మన యుద్ధ నుండి తెలుసుకోవటానికే మనల్ని ప్రశ్న వేస్తున్నాడు. మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న ద్వారా మనము పొరపాటు చేశాము అని సున్నితంగా మెల్లిగా జ్ఞాపకం చేయటానికి ప్రశ్నిస్తాడు. క్వశ్చనింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ సైలెంట్ రిమైండర్ దట్ వీ హ్యావ్ సిన్డ్ సమ్వేర్. ఎక్కడో మనం పాపం చేసినామంటానికి ఓ మెల్లిగా దేవుడు చురుకంటించేది ప్రశ్న. మూడవది, ప్రశ్న వేయడం ద్వారా దేవుడు మనకి ఏమని చూపిస్తున్నాడంటే, నువ్వు చేసిన సంగతి నాకు తెలుసు, దాన్ని నీకు తెలియజేస్తున్నాను, దాన్ని ఒప్పుకోవటానికి నీకు అవకాశం ఇస్తున్నాను. హియర్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్ఫెస్ యువర్ ఫెయిల్యూర్. నీ తప్పు ఒప్పుకోవటానికి ఇదిగో అవకాశం ఉంది. ఏలియా, నువ్వు ఇచ్చట ఏం చేస్తున్నావు ప్రభువా, నేను ఇచ్చటొచ్చినాను, నన్ను వదిలేయట్లేదే అని అంటే ఎంత బాగుండు. He was a right person but in a wrong place. ఇంకోసారి చెప్పమంటారా? ఎలీజా వాజ్ ఎ రైట్ పర్సన్ బట్ ఎ రాంగ్ ప్లేస్. సరైన వ్యక్తే సరికాని స్థలంలో ఉన్నాడు. ఎక్కడుండాలి ఏలియా? కర్మేలు పర్వతం మీద ఉండాలా. ఎక్కడున్నాడు ఆయన? గుహలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఏలియా? విజయంలో ఉండాలా. ఎక్కడున్నాడు ఏలియా? అపజయంలో ఉన్నాడు. ఎక్కడుండాలి ఏలియా? కర్మేలు పర్వతం మీద సహవాసంలో ప్రజలతో ఆనందించాలా. ఎక్కడున్నాడు? గుహలో ఏకాగ్గా ఉన్నాడు. కర్మేలు పర్వతం మీదట దేవుని మహిమ అగ్ని దగ్గర ఉండవలసిన వాడు గుహలో చీకటిలో ఉన్నాడు. ఈ షుడ్ బి ఆన్ ద కర్మేల్ బట్ నాట్ ఆన్ ద కేవ్. ఆర్ వి కర్మేల్ సెంటర్డ్ ఆర్ కేవ్ సెంటర్డ్ బిలీవర్స్? మనం కర్మేలు కేంద్రీకృతముగా కలిగిన విశ్వాసులమా, గుహ కేంద్రీకృతముగా కలిగిన విశ్వాసులమా? విశ్వాసులు రెండు రకాలు. మొదటి రకం ఏంటంటే, కర్మేలు కొండ మీదే దేవుణ్ణి మహిమను చూచే విశ్వాసం. రెండోది, గుహలోనికి వెళ్ళి దేవునికి దూరముగా ప్రయాణించే విశ్వాసం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు నేను ఏ గుంపుకు చెందిన వారం? భూమి మీద మొట్టమొదట చనిపోయిన మానవుని జీవములోనికి, పునరుత్థానములోనికి తీసుకుని వచ్చింది ఎవరు? నేను చెప్పే మాటలు మీకు వినిపించవా? అలసిపోయారా? అలసిపోయారు. మరి ఏం చేస్తాం? వీళ్ళు వదలట్లేదు. నన్ను తిట్టుకోవద్దండి, ఆర్గనైజర్స్ని తిట్టుకోండి. భూమి మీద బైబిల్ చరిత్రలో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తిని జీవములోనికి, పునరుత్థానంలోనికి తెచ్చినది ఎవరు? ఏలియా. ఏలియా అలాంటి అసాధారణకరమైన కార్యం చేసిన వాడు ఇప్పుడు గుహలో ఉన్నాడు. పైన ఆకాశంలో నుండి భూమి మీదకి మొట్టమొదట వర్షం కురిపించింది ఎవరు? ఏలియా. అలాంటి అసాధారణకరమైన కార్యం చేసిన వాడు గుహలో ఉన్నాడు. మొట్టమొదట భూమి మీద పైనుండి అగ్నిని కురిపించింది ఎవరు? ఏలియా. అలాంటి వాడు గుహలో ఉన్నాడు. ఇలాంటి అసాధారణమైన కార్యాలు దేవుని యొద్ద నుండి భూమి మీద కనపరిచిన ఏలియా లాంటి ప్రవక్తే కొండ మీద నుండి గుహలోనికి రాగలిగితే నీవు నేను దీనికి మినహాయింప? అంటే ఆయనే వచ్చాడు, నేను కూడా వెళ్తాను లేండి బ్రదర్, తప్పేముంది అనుకోబాకు, తేలిక తీసుకోబాకు, జాగ్రత్త. ఇక్కడ సంగతి ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ పాసిబిలిటీ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బి ఫౌండ్ అట్ ఎ రాంగ్ ప్లేస్, బీయింగ్ ఎ రైట్ పర్సన్, డూయింగ్ ద రైట్ వర్క్. సరైన పని చేస్తూ సరైన వ్యక్తిగా ఉండి సరికాని స్థలంలో ఉండట సహజమే. ఏలియా, నీవిచ్చట ఏమి చేయుచున్నావు? దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీవిచ్చట ఏమి చేయుచున్నా? XYZ ఏదో ఒక పేరు పెట్టుకో. ఏ పేరు చెప్పినా కష్టం, ఎందుకంటే ఆ పేరు కలిగిన వాళ్ళు కింద ఇక్కడ ఉంటారు. నీవు ఎక్కడున్నావు? కింద కూర్చొని ఉన్నావా? చెప్పుల స్టాండ్లో ఉన్నావా? వంటగదిలో ఉన్నావా? స్టేజ్ మీద ఉన్నావా? స్టేజ్ కింద ఉన్నావా? నిలబడి ఉన్నావా? మాట్లాడుతున్నావా? బోధిస్తున్నావా? ఏలియా, నీవిచ్చట ఏమి చేయుచున్నావు? మీరే కదండి నన్ను చెప్పింది, మీరే కదండి నన్ను పిలిచింది అని అన్నాడా? ఈయన ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో లేని కారణం చేత కలిగిన నష్టము వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, సరైన స్థలంలో ఉండాలి, సరైన పని మనము చేస్తున్నాం.
సరైన స్థలంలో ఉండి సరికాని పని మనం కొన్నిసార్లు చేస్తుంటాం. వీ విల్ బి ఇన్ ఎ రైట్ ప్లేస్ బట్ డూయింగ్ ఎ రాంగ్ వర్క్. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొన్ని థియరిటికల్గా ఉన్నాయి, మన్నించాలి. వీ విల్ బి డూయింగ్ ఎ రైట్ వర్క్ అట్ ఎ రాంగ్ ప్లేస్. మొదటిది, వీ విల్ బి అట్ ఎ రైట్ ప్లేస్ డూయింగ్ ఎ రాంగ్ వర్క్. సరైన పని చేస్తూ సరికాని స్థలంలో ఉంటాం. ఏలియా వలె సరి అయిన స్థలంలో ఉండి సరికాని పని చేస్తుంటాం. ఎవరు? లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. లిజన్ కేర్ఫుల్లీ దిస్ వర్స్. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా ఆజ్ఞాపించని అగ్నిని వారు తేగా. దే ఆర్ రైట్ పీపుల్, రైట్ ప్లేస్, డూయింగ్ ఎ రాంగ్ వర్క్. సరైన ప్రజలు సరైన స్థలంలో ఉన్నారు, సరికాని పని చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, బహుశా అహరోను గారు మా నాన్నగా, నేను ఏం చేసినా చెల్లిపోద్ది, మా నాన్న పేరు మీద నేను అంతా కప్పుకోవచ్చు, అంతా మూసుకోవచ్చు, అంతా చేయొచ్చు అని అనుకున్నా. కానీ దేవుడు అలాగ మరి చేయనించలేదే. దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని, తమ తమ ధూపార్తి. వారికి ఒక పని ఉంది. 2 కుమారులకి 2 పనులు ఉన్నాయి, వేరు వేరే ధూపార్తులు. 2 కలిసి ఒక ధూపార్తి తీసుకోలేదు. కనుక నీకు దేవుడు ఏదో ఒక పని నియమించినాడు. మంది రావడంలో నీవు ఏం పని చేస్తున్నావు? నీ చేతిలో ఉన్న ధూపార్తి ఏంటి? నువ్వు దాన్ని తీసుకొని వస్తున్నావా? సరైన స్థలంలో ఉన్నావా? సరైన పని చేస్తున్నావా? ఏం పని చేయాలా? యెహోవా నీకు ఆజ్ఞాపించిన పని చేయాలి. అసలు యెహోవా నీకు ఆజ్ఞాపించాలంటే యెహోవా పిలిచే స్థలంలో నీవు ఉండాలి కదా. దేవుడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఎందుకంటే సమూయేలు తన స్థలంలో పండుకొనెను అనే మాట మనం సమూయేలు 1వ గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. వేరొక అగ్ని, స్ట్రేంజ్ ఫైర్ అని ఇంగ్లీష్లో వాడబడుతూ వచ్చింది. కనుక నువ్వే పరిచర్య చేస్తున్నావు? అదే అగ్ని బ్రదర్, అదే వాక్యమేనండి. మీరు బైబిలే, నేను బైబిలే, అదే పాటలేనండి, అదే వాయిద్యులేనండి, అదే చాపలేనండి, అదే వంటేనండి, అదే చెప్పు స్టాండేనండి, అదే పనండి. బట్ ఈజ్ ఇట్ సాంక్టిఫైడ్? ఈజ్ ఇట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్? అది పవిత్రపరచబడి దేవుని యొక్క మందసంలో నుండి బయటకు వస్తుందా? సొంతం బహుశా దేవుని అగ్ని ఎందుకని వీళ్ళు అగ్గిపెట్టెలు తెచ్చుకున్నారేమో, పెట్రోమాక్స్ లైట్లు తెచ్చుకున్నారేమో. ఈ అగ్నితో చేస్తే పర్వాలేదుగా, ఏదైనా అగ్ని ఒకటేగా అని అనుకున్నారు. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. మరి అగ్ని ఎక్కడి నుండి వస్తుంది? 9వ అధ్యాయము 24వ వచనం. 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఎక్కడి నుండి రావాలి అగ్ని? యెహోవా సన్నిధిలో నుండి బయటికి రావాలి. యెహోవా సన్నిధిలో నుండి రాని అగ్ని కాని అగ్ని వేరొక అగ్ని. కనుక నీవు చేసే ప్రతి పరిచర్య యెహోవా సన్నిధిలో నుండే నీ దగ్గరికి రావాలి. ఇదిగో నువ్వు వాక్యం చెప్పు, నువ్వు పాటలు పాడు, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇదిగో పెద్దరికం చేయి, నువ్వు ఇలాగ అడ్మినిస్ట్రేషన్ చేయి, నువ్వు వంట చేయి, నువ్వు చెప్పుల స్టాండ్లో కూర్చో, నువ్వు పక్కన కూర్చొనే అగ్ని. మినిస్ట్రీ ఈజ్ కంపేర్డ్ టు ఫైర్. ఈ మాట ఇంకోసారి చెప్పమంటారా? మినిస్ట్రీ ఈజ్ కంపేర్డ్ టు ఫైర్. పరిచర్య అనేది అగ్నికి పోల్చబడింది. ఎందుకని? ఫైర్ ఈజ్ ఇంపార్షియల్, ఫైర్ ఈజ్ అన్బయాస్డ్. అగ్ని అనేది పక్షపాతం లేనిది, నిష్పక్షపాతమైనది. ఎవరినైనా ఒకే రీతిగా చూస్తుంది. చిన్న పిల్లడు పోయి క్యాండిల్ వెలుగుతూ ఉంటే చేయబెట్టినా కాల్చేస్తుంది, కాటికి కాలు చాపుకున్న వాళ్ళు చేయబెట్టినా కాల్చేస్తుంది. అరే వీళ్ళు చాలా వృద్ధులు కదా అని అనుకోదు. అందంగా ఉన్నవాళ్ళు వెళ్ళి దాన్ని చేయబెట్టినా కాలుస్తుంది, నాలాంటి అందవిహీనులు వెళ్ళి చేయబెట్టినా కాల్చేస్తుంది. నీలాంటి బలవంతులు వెళ్ళి చేయబెట్టినా కాలుస్తుంది, నాలాంటి బలహీనులు వెళ్ళి చేయబెట్టినా కాలుస్తుంది. కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇట్ ఈస్ ఏ అకౌంటింగ్ ఏజెంట్ బిఫోర్ ద గాడ్. నీవు నేను చేసేది నీళ్లు కాదు పరిచర్య, నీవు నేను చేసేది చెత్త కాదు పరిచర్య, నీవు నేను చేసేది అగ్ని. అందుకే దేవుడు అన్నాడు,
నేను దహించు అగ్నినై ఉన్నాను. డోంట్ ప్లే విత్ ఫైర్. అగ్నితో ఆట ఆడొద్దు. ఈ దినాన్ని నువ్వు పరిచయం చేస్తున్నావు అంటే ఏం పట్టుకొని చేస్తున్నావు? నీ చేతిలో దివిటి ఉంది, ధూపాడుతుంది, దాన్ని పట్టుకొని నువ్వు ఆట ఆడావా? మొట్టమొదట నీవు కాలేదు కాకుండా వేరే వారిని కూడా కాలుస్తావు. మీ ఊరు కాలుతుంది కదా. ఉదాహరణకు మనం ఏదైనా నిప్పు తీసుకొని బాగా గాలి వచ్చేటప్పుడు సాయంకాలం అటు ఇటు ఆట ఆడామనుకోండి, ఏమైపోద్ది? ఆ నీళ్లు ఉన్న పాటన కాలిపోతాయి. ఈ దినాన నీ పరిచర్య కాలిపోవటానికి కారణమేమో తెలుసా? యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. నువ్వు అగ్నితో ఆట ఆడుతున్నావు. కనుక దేవుడు నీకు ఏ పరిచర్య ఆజ్ఞాపించాడు? దేవా నాకు ఏ పరిచర్య ఆజ్ఞాపించాడు? మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ఇండివిజువల్. పరిచర్య ఎప్పుడు వ్యక్తిగతమైంది. ఆయనకి ఇచ్చాడు కనుక నాకు ఇచ్చాడు అని అనుకోబాకు. యెహోషువ భూమి మీద ఒకే ఒక్కడు, అంటే పేర్లు చాలా ఉన్నాయి, అది వేరే విషయము. కానీ దేవుడు యెహోషువ నియమించిన పరిచర్య అది ఒక్కటే. మోషే ఒక్కడే, అబ్రహాం ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే, యాకోబు ఒక్కడే, యోసేపు ఒక్కడే, దావీదు ఒక్కడే, సొలొమోను ఒక్కడే, పేతురు ఒక్కడే, పౌలు ఒక్కడే, భక్సింగారు ఒక్కరే. నీవొక్కడివే. వాట్ ఈస్ యువర్ హ్యాండ్లింగ్ అట్? నీ చేతిలో ఉన్న ధూపార్తి ఏంటి? బయటికి వెలుగుతున్నది ఏంటి? కానీ అగ్ని వారు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి దేవుడు, అరే వీళ్ళ ప్రధాన యాజకుడైన అహరోను కొడుకులే, పర్వాలేదులే పోని, ఇంకోసారి బాగొస్తారేమో, ఇది ఎందుకు తెచ్చారు నాయన, ఇది పడేసి ఇదిగో అక్కడ బలిపీఠం దగ్గరికి వెళ్ళండి, అక్కడ మండుతుంది, ఆ నిప్పు తీసుకుని రండి, ఇది చెయ్యండి అని చెప్పొచ్చుగా. ఈయన సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యంలో పనిచేసే వాళ్ళకి చాలా బాగా తెలిసింటుంది కదా. ఉదాహరణకి ఎన్సీసీ కానీ ఇలాంటివి కానీ సర్వ్ చేసిన వాళ్ళకి ఒక్కరోజు కనీసం డ్రెస్ లేకుండా పోయినా, వాళ్ళు షూ పాలిష్ చేసుకోకుండా పోయినా వారికి ఉన్న పనిష్మెంట్ సో హారిబుల్. కనుక ఎనీ మినిస్ట్రీ దట్ ఈస్ డన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అవుట్ సైడ్ ద అపాయింటెడ్ ప్లేస్ ఆఫ్ ద గాడ్ విల్ రిసీవ్ సీరియస్ పనిష్మెంట్. దేవుని మందిరావడంలో మనం చేసి ఏ పరిచర్య అయినా దేవుని అగ్నికి సన్నిధిలో నుండి రాకుండా చేస్తే దానికి తీవ్రమైన మూల్యం మనం చెల్లించి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తీవ్రమైన ప్రార్థనలో విజయము పొందిన యెహోషువ జీవితంలో మూల కారణం ఏంటంటే స్టాండింగ్ అట్ ఎ రైట్ ప్లేస్, డూయింగ్ ఎట్ ఎ రైట్ వర్క్, డూయింగ్ ఎట్ ఎ రైట్ టైం. సరైన స్థలంలో నిలబడ్డాడు. అదే గిల్గాలు పవర్ హౌస్. సరైన దేవునికి ప్రార్థన చేశాడు, సరైన పరిచర్య చేశాడు, సరైన జవాబు పొందాడు, సరైన విజయం వచ్చింది. వాట్ ఎ రైట్ పర్సన్ ఈజ్. ఎంత సరైన వ్యక్తి ఆయన. నీవు నేను అన్ని మిస్ప్లేస్, జీవితం అంతా మేనేజ్మెంటే. మేనేజ్మెంట్ అదటి చేయాలి, ఇదటి చేయాలి, వాళ్ళని చేయాలి, వీళ్ళని చేయాలి, కలవరికి. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ దెర్ ఈజ్ ఎ మేనేజ్మెంట్ కోర్స్ ఇన్ హెవెన్. మీలాంటి వాళ్ళందరినీ తీసుకుని దేవుడు MBA పెట్టలేదు అక్కడ పరలోక రాజ్యంలో. నీ మేనేజ్మెంట్ అంతా ఇక్కడే. ఇదంతా కాల్చివేయబడుతుంది. విల్ బి లెఫ్ట్ అన్అటెండెడ్. ఓ అనాదిగా చేయబడతావు నీ పరిచయం. అయ్యో ఎంత పరిచర్య చేశాను ప్రభువా, కడపకెళ్ళి వాక్యం చెప్పొచ్చానే, రోజంతా చెప్పానే, పాటలు పాడానే, తిరిగానే, కూర్చున్నానే, తబలాలు కొట్టానే, మోసానే, వంట చేశానే, చెప్పుల సేనలో ఉన్నానే, పుస్తకాలు తీసుకొని తిరిగానే. నోర్మయ్, యు ఆర్ డూయింగ్ ఆల్ మై వర్క్ బట్ బీయింగ్ అట్ ఎ రాంగ్ ప్లేస్. వాట్ ఎ షాకింగ్ న్యూస్. మత్తయి సువార్తలో ఇలాంటి గుంపు వచ్చింది. ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? దట్స్ ఎ రైట్ వర్క్ బట్ దే డిడ్ బీయింగ్ అట్ ఎ రాంగ్ ప్లేస్. సరైన పని సరికాని స్థలంలో ఉండి చేశారు. నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? మంచి పని. నీ నామమున మేము బోధించలేదా? మంచి పని. ఎక్కడుండి బోధించావు? ఎక్కడుండి దయ్యాలు వెళ్ళగొట్టావు? ఎక్కడుండి పనిచేరి చేసావు? గుహలో ఉండి చేసావా? కర్మేల కొండలో ఉండి చేసావా? గిల్గాలులో ఉండి చేసావా? గిల్గాలికి వలపెట్టుండి చేసావా? అది దేవుడు నిన్ను నన్ను అడిగేది. మన గుహలో ఉండి చేసే ఏ పరిచర్యకు జవాబు పొందలేము. గుహ అనే మాట మనకు మొట్టమొదట బైబిల్లో పాపముతోనే ముడిపడి ఉంది. అది నేను ఇక్కడి నుండి చెప్పడానికి నాకు ఇష్టం లేదు, మీ అందరికి బాగా పరిచయము. ఆ గుహ నోహకు చాలా ఇష్టమైన స్థలం. కనుక గుహలో నా పాపం ఉందే, పరిచర్యుందా? దేర్ ఈస్ సిన్ లర్కింగ్ ఇన్ ద కేవ్, దేర్ ఈస్ శాంక్టిటీ వెయిటింగ్ అట్ ద క్రాస్. ఆ గుహలో పాపము తాండవమాడుతుంది, అయితే కర్మేలి మీద అగ్ని దోబూచలాడుతూ ఉంది. గుహలో ఉన్న పాపం వైపు వెళ్తావా? కర్మేలు మీద ఉన్న విజయం వైపు వెళ్తావా?
అందుకనే యెహోషువ చివరిలో మాట చెప్పడానికి కారణం, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించుదుము. వాట్ ఎ రైట్ పర్సన్. ఎంత సరైన వ్యక్తి. నీవు నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ సరైన తీర్మానాలు చేయకుండా ఉంటే మన జీవితంలో ఒక్కసారి పొందిన నష్టము చాలా గొప్పదని మర్చిపోకూడదు. కనుక మీరు ఎక్కడ ఏ పరిచయం చేస్తున్నా మిమ్మల్ని చేతులెత్తి అభినందిస్తున్నాను. మీరు పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారు, మందిరానికి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాక్యంలో పాలు పొందుతున్నారు, రాసుకుంటున్నారు, క్విజ్లో రెస్పాండ్ అవుతున్నారు, మంచి ప్రైజులు సంపాదిస్తున్నారు. దట్స్ రియలీ గ్రేట్. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సరైన గిల్గాలులో నిలిచిండి సూర్యుడా ఆగు, చంద్రుడా నిలువబడు. ఇది యెహోషువ మనకు బోధించే తాత్పర్యం. నా మందిరము మీ మధ్య ఉంచేదను.